హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు ప్రియాస్ కిచెన్. ఈరోజు మన రెసిపీ మీ అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే హెల్దీ, టేస్టీ, మంచి ఫ్లేవర్తో ఉండే కారపొడి. టిఫిన్స్లోకి ఇది చాలా బాగుంటుంది. ఇది చేసుకోవాలంటే ముందుగా కరివేపాకు తీసుకుని బాగా క్లీన్ చేసి ఒకరోజు మొత్తం ఎండలో ఎండనివ్వాలి. ఇదే ప్రాసెస్లో మునగాకు కూడా బాగా క్లీన్ చేసి ఎండలో ఎండబెట్టుకోవాలి. ఇందులోకి నువ్వులు యాడ్ చేసి ఈ పొడిని ప్రిపేర్ చేసుకోవాలి. లేట్ లేకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి. స్టవ్ ఆన్ చేసుకుని ఒక ప్యాన్ పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 6 నుంచి 8 మిరగాయల వరకు ఇలా కట్ చేసినవి యాడ్ చేసుకుని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఇందులోకి 3 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు యాడ్ చేయాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్లేమ్ని సిమ్లో ఉంచుకుని ఇలా కలుపుకుంటూ 1 నిమిషం వేయించుకుంటే చక్కగా వేగి మంచి సువాసన వస్తుంది. ఇలా వేగిన వీటిని తీసేసి ఒక ప్లేట్లో ఉంచుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత సేమ్ ఇదే ప్యాన్లో నువ్వులు యాడ్ చేసుకోవాలి. నువ్వులు యాడ్ చేసిన తర్వాత కూడా ఫ్లేమ్ని సిమ్లోనే ఉంచుకోవాలి. నిదానంగా ఈ నువ్వుల్ని ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. 1 నిమిషం వేగిన తర్వాత కాస్త చిటపటమని కొంచెం కలర్ మారుతుంది. ఈ నువ్వుల్ని గనక మీరు మార్చారు అంటే కారపొడి చేదొస్తుంది. ఇలా దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని వేయించుకున్న మిరగాయలు, కొద్దిగా చింతపండు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని ఒక్కసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న ఇందులోకి కరివేపాకు యాడ్ చేయాలండి. కరివేపాకును ఒక్కసారి ఇక్కడ గమనించండి. ఈ కరివేపాకు మనం ఎండలో పెట్టాం కదా, ఈ కరివేపాకు ఒక్కసారి ఇలా పట్టుకుంటే ఇలా పొడైపోవాలి. ఇలా అయ్యిందంటే మనం ఆయిల్లో ఫ్రై చేయవసరం లేదు, ఇలానే యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మునగాకు కూడా ఇలా చక్కగా పొడి పొడిగా ఇలా ఉండాలి. ఇలా ఉంటేనే కారపొడి మనకి పొడి పొడిగా వస్తుంది. ఇది కూడా ఈ మిక్సీ జార్లోనే యాడ్ చేయాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఇలా కాస్త బరకగా ఇలా గ్రైండ్ అవుతుంది. తరువాత ఇందులోకి వేయించుకున్న నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత మరొకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ అయిన ఇందులోకి చివరిగా వెల్లుల్లిపాయ రెబ్బలండి, ఒక 10 నుంచి 12 రెబ్బలు యాడ్ చేసి ఒక్కసారి గ్రైండ్ చేసుకుంటే ఈ కారపొడి రెడీ అయినట్టే. ఇలా బౌల్లో యాడ్ చేసారు అంటే పొడి పొడిగా ఉంటుంది. చాలా తక్కువ ఆయిల్తో హెల్తీగా ఈ కారపొడిని ప్రిపేర్ చేసుకోవచ్చు. దీని ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. కరివేపాకు హెల్త్కి చాలా మంచిది. మన హెయిర్ చక్కగా ఊడిపోకుండా స్ట్రాంగ్గా ఉండాలి అన్న, మన కళ్ళు మంచిగా కనిపించాలి అన్న కరివేపాకు, మునగాకు చాలా హెల్ప్ చేస్తాయి. నువ్వులు తినడం వల్ల మన బాడీకి కాల్షియం చక్కగా అందుతుంది. ఈ టేస్టీ హెల్దీ కారపొడిని మీరు అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ఒక్క పొడి చేసి పెట్టుకున్నారు అంటే మార్నింగ్ టిఫిన్స్లోకైనా బాగుంటుంది. రైస్లో అయితే వేడి వేడి అన్నంలో యాడ్ చేసుకుని కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే దీని టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ టేస్టీ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేయండి. మీరు చేసినప్పుడు మీరు ఎలా చేయగలిగారో ఫీడ్బ్యాక్ ఇవ్వటం మర్చిపోవద్దు. మీరు యాడ్ చేసేవన్నీ కరెక్ట్గా యాడ్ చేశారంటే దీని ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వారికి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.